విమలా నిన్న ఒకటి అడుగుతాను ఇస్తావా? ఏంటిది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగావని ఇవ్వవా ప్లీజ్? నా లంగావనియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగావని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను. ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా, విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా, విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు. హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పెట్టెల ధరకు సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద ముందు ఇది నివసించే పట్టుకో. గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏం ముద్దు కపోతం. అలాగా? నన్ను చూసి సరే, సరే. దండాలేదంటాయి. ఇంత కండ కావడం. ఏం పెట్టెల ధరకు సాటి అయ్యో. మరెవరూ లేరు. భూమి మీద నివసించే జంతువుల నుంచి అబ్బా, గాలిలో ఎగిరే పక్షుల ఇందాక నుంచి ఎలా దాకా ఇదారిపోతుంది. నన్ను చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా, విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమలా, అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. Smile, please. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. Okay. ప్రియా నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. థ్యాంక్ యూ ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమలా, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా? లేదు, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మా అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు, నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుంది ఏంటి? ఏ విమలా, మేము పెడుతున్నామే. నేను వస్తా, ఉండండి. వెళ్ళొస్తా సీను.
నువ్వు చెప్తావా? చెప్పరా జేబులోంచి డబ్బులు తీయని చెప్పు చెప్పు అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తాను? అమ్మకి చెప్తారు నువ్వు. ఎందుకలా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని ఫ్రెండువా? ఏరా నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండారా? అంత పెద్ద ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ సీన్ సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను ఒరే సీనా ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీకేదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. ఏయ్, పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రేయ్ నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. ఉన్నాయన్నీ ఆమె ఇంటికి పెట్టింది. రే మొత్తం నువ్వు తినే వెళ్ళు. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా. అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ. అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా. ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి అంటే సుబ్బు అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. రేయ్ పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తుపట్టదా? నేను సీన్ అండి. వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. అలాగా, సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాడు. శుభం. సెటిల్ అయ్యారన్నమాట. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్దపప్పు వేసుకొని తిన్నాను, అందుకనే. వీళ్ళే అంటారా? ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమలన్ నేనే. ఏం పని మీద వచ్చారు? నేను మిమ్మల్ని సీన్ని. సారీ, నేనండి సీన్ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ? ఎన్నాళ్ళైంది నేను చూసి. రారా లోపలికి రా. తీసుకో. నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? వీడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4, వీడు 2, ఏం చదవట్లేదా? చిక్కిడి కన్నా కూచుకుపో.
థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను. ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేశారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పడితే నేను ఇప్పుడే వస్తాను. అలాగే, తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. ఆ. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎరా నాన్న? నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం లేదు. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సంప్రదాయాలు. విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది, ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే. നമസ്കാരം സാർ. നമസ്കാരം. ഞാൻ ഇവിടുത്തെ പോസ്റ്റ്മാനാ, ഗോവിന്ദൻകുട്ടി. ഞാൻ സാറിനെ സ്വീകരിക്കാൻ വേണ്ടി വന്നതാ. അത് വേറെ വെള്ളത്തിൽ കൊണ്ടുപോവാ, നമുക്ക് പോവാം സാർ. మన ఊళ్ళో ఫ్యాట్ నుంచి ఇంకో ఫ్యాట్కి వెళ్తాను సిటీ బస్సులు ఎక్కుతాం కదా, అలా ఇక్కడ పడవాలన్నమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా. అక్కడ రన్నింగ్ లో బస్సులు ఎక్కొచ్చు, ఇక్కడ ఇలా రన్నింగ్ లో పడవలు ఎక్కలేము. മെല്ലിക മെല്ലിക. പതുക്കെ പതുക്കെ. ഇതാണ് പോസ്റ്റ് ഓഫീസ്. താമസിക്കാനുള്ള സൗകര്യം ഇവിടെ തന്നെ ഉണ്ട്. ഞാൻ വരട്ടെ. നമസ്കാരം.